నరదిష్టి పోవాలంటే ఏ రోజు ఏ సమయానికి దిష్టి గుమ్మడికాయ కట్టాలో తెలుసుకుందాం. మన ఇంటి ముందు గుమ్మడికాయను కట్టడం ఒక సాధారణ సంప్రదాయం. చెడు దృష్టి, నరదిష్టి సమస్యలు దరిచేరకుండా ఉండేందుకు చాలా మంది గుమ్మడికాయను ఇంటి ముందు వేలాడదీయడం చేస్తుంటారు. కానీ సరైన నియమాలు పాటించకపోతే ఆశించిన ఫలితం రాదు. మరి దిష్టి గుమ్మడికాయ ఎప్పుడు, ఎలా కట్టాలి, ఏ నియమాలు పాటించాలి అనేదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటికి దిష్టి తగలకుండా ఉండేందుకు బూడిద గుమ్మడికాయను వేలాడదీయడం చాలా సాధారణం. బూడిద గుమ్మడికాయ శివశక్తి స్వరూపంగా భావించబడుతుంది. ఇది సానుకూల శక్తిని ఆహ్వానించడంతో పాటు ప్రతికూల శక్తిని నివారించే శక్తిని కలిగి ఉంటుంది. అయితే దీనిని సరైన విధంగా కట్టకపోతే నరదిష్టి సమస్యలు పూర్తిగా తొలగిపోవు. శుభ్రంగా కడగకూడదు. గుమ్మడికాయను కడిగితే దానిలోని శక్తి తగ్గిపోతుందని విశ్వాసం. పసుపు, కుంకుమతో అలంకరించాలి. ఇంటి ముందు వేలాడదీయే ముందు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తొడిమ ఉన్న గుమ్మడికాయను మాత్రమే కట్టాలి. తొడిమ లేని గుమ్మడికాయను వేలాడదీస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదని నమ్మకం. దిష్టి నమ్మకాల గురించి ఎవరి అభిప్రాయాలు వారివే. కానీ గుమ్మడికాయ కట్టడం వలన చెడు శక్తులు దూరమవుతాయని అనేక మంది విశ్వసిస్తారు. అయితే దీనిని సరైన విధంగా నిర్ణీత సమయాల్లో కట్టినప్పుడే మంచి ఫలితాలు పొందొచ్చని వాస్తు పండితులు చెబుతున్నారు. అమావాస్య, సూర్యోదయానికి ముందు గుమ్మడికాయను ఇంటి ముందు వేలాడదీయడం అత్యంత శుభప్రదం. బుధవారం, శనివారం రోజులలో కూడా సూర్యోదయానికి ముందు వేలాడదీయొచ్చు. సూర్యాస్తమయం అయిన తర్వాత గుమ్మడికాయను కట్టడం ఏమాత్రం ప్రయోజనకరం కాదు. ఇంటిని చెడు దృష్టి నుంచి రక్షిస్తుంది. కుటుంబానికి శాంతి, శుభం కలిగిస్తుందని నమ్మకం. కాలభైరవుని అనుగ్రహం లభిస్తుందని, ఇంట్లోని చెడు శక్తులు తొలగిపోతాయని విశ్వసిస్తారు. శత్రు బాధలు, నరదిష్టి సమస్యలు తగ్గి ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని చెప్పబడింది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.